మన గవర్నమెంట్ హాస్పిటల్ రామర్పడ్ రింగ్ ఏరియాలో ఉన్న న్యూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ వారి ఒక ఇనిషియేషన్ ఇది వచ్చేసి యూత్ టైం బ్యాంక్ అనే దాంట్లో. సో ఈ ఇనిషియేషన్ ఏంటంటే మన డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఎవరైతే లక్ష్మీ షా గారు ఉన్నారో స్విట్జర్లాండ్లో ఉన్న ఒక ఇనిషియేషన్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఇది అమలు పరిచారు ఇక్కడ. సో దీని ఒక ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి వస్తారు, వాళ్ళకి అటెండీస్ ఉండరు చాలామంది. సో అలాంటి వాళ్ళకి సహాయపడేలాగా మన వాలంటీర్స్ని, ఎన్ఎస్ఎస్ వాళ్ళని, తర్వాత రకరకాల కాలేజెస్, స్కూల్స్ ఉన్న ఈ ప్రాంతం దగ్గర ఉన్న స్కూల్స్ వాళ్ళని పార్టిసిపేట్ చేయించి వీళ్ళకి సపోర్ట్ చేస్తూ, అలాగే ఎవరైతే 10 గంటల టైంని ఇక్కడ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ వారి నుంచి సర్టిఫికేట్ వస్తుంది, పార్టిసిపేషన్ సర్టిఫికేట్. సో దీంట్లో భాగంగా మన స్టేట్ డిస్ట్రిక్ట్ యూత్ సర్వీసెస్ సిఇఓ గారు రమేష్ గారు దీనికి హెడ్గా నిర్వహిస్తున్నారు. దాంతోపాటు గోపిచంద్ అని దీని కోఆర్డినేటర్. సో మేము విజయవాడ హెరిటేజ్ సైట్స్లో మాకు పరిచయం అవడం జరిగింది. సో ఆ హెరిటేజ్ సైట్స్లో మాకు చెప్పినప్పుడు ఇట్లా యూత్ టైం బ్యాంక్ అనేది నిర్వహిస్తున్నామండి, సో ఇట్లా మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అన్నప్పుడు మాకు కూడా చాలా ఉత్సాహంగా, మాకు ఎంతో ఇంట్రెస్ట్గా అనిపించి మేము సార్తో నిన్న డిస్కస్ చేసి ఈరోజు ఇమీడియట్గా రాత్రి 10ంటికి డిసైడ్ చేసి మేము ఇట్లా పార్టిసిపేట్ జరిగింది. దగ్గరగా 15 మంది పైగా మా వాలంటీర్స్ ఈరోజు పాల్గొన్నారు. సో దీంట్లో మేము వచ్చిన పేషెంట్స్ని వీళ్ళని అటెండ్ చేసుకోవడం, వాళ్ళకి ఓపీ రాయించడము, వాళ్ళని లోపల ఎమర్జెన్సీలో తీసుకెళ్ళడం కానీ, యాక్సిడెంట్ కేసెస్ని, అంబులెన్స్లో వచ్చిన వాళ్ళని, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము దింపి వాళ్ళని లోపల తీసుకెళ్ళడం కానీ, సో వాళ్ళకి ఇట్లా సహాయపడి మళ్ళీ తిరిగి ఆటోలు ఎక్కించి పంపించడం కానీ, ఓపీలో యాప్ డౌన్లోడ్ చేయించి క్యూఆర్ కోడ్తో మన టోకెన్ జనరేట్ ఇట్లా చేయడం జరిగింది. దాంతోపాటు మన యూత్ సర్వీసెస్ వాళ్ళతో కలిపి మజ్జిగ ప్యాకెట్స్, అలాగే వాటర్ బాటిల్స్ ఈరోజు ఇక్కడ ఒక 500 మందికి మనం పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎంటైర్ దృష్టిలో పెట్టుకొని పేషెంట్స్ ఎవరైతే ఎక్కడెక్కడి నుంచో మీరు చూసినట్లయితే నందిగామ నుంచి దగ్గర దూరాల ప్రాంతం నుంచి వచ్చారు వాళ్ళు. సో వాళ్ళందరికీ మేము పంపిణీ చేయడం జరిగింది. సో ఈ ఒక ఇనిషియేషన్ మేము ఎంతో అప్రిషియేట్ చేస్తున్నాము మన డిస్ట్రిక్ట్ వారి అడ్మినిస్ట్రేషన్ టీమ్కి, అలాగే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ వాళ్ళకి కానీ, మన యూత్ సర్వీసెస్ సిఇఓ రమేష్ గారికి కానీ, అలాగే మా వాలంటీర్స్ కానీ ఈరోజు వచ్చిన వాళ్ళు కానీ. చూస్తే ఈరోజు మనకి గవర్నమెంట్ హాస్పిటల్ అనేసరికి స్టూడెంట్స్ చాలా మంది భయపడతారు. సో దానికి భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎంతో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే మా ఆర్గనైజేషన్ తరఫున ప్రతి ఒక్క యూనివర్సిటీ నుంచి, ప్రతి ఒక్క స్కూల్ నుంచి, కాలేజెస్ నుంచి దీన్ని ఒక 5 డే ప్రోగ్రామ్గా ప్రకటించాలని మేము ఒక యూనివర్సిటీస్ని, కాలేజెస్ని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వచ్చి మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే ఎంతో ఉపయోగపడుతుంది అందరూ. ఎందుకంటే మీకు ఇక్కడ సర్టిఫికేట్ వస్తుంది, ఇక్కడ వచ్చిన పేషెంట్స్కి ఉపయోగపడతారు. ఎందుకంటే రోజుకి 3000 మంది పైగా ఇక్కడ నమోదు అవుతుంది వాకింగ్స్. సో మన డిస్ట్రిక్ట్లో మనం హెల్ప్ చేయకపోతే ఎవరు చేస్తారు? యూత్ ముందుకు రావాలని కోరుకుంటున్నాం.